ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. ఇది దుబాయ్ గురించి పార్ట్ 1 ఆల్రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది చూడకపోతే మన ఛానల్కి వచ్చి చూడండి. ఇది సెకండ్ పార్ట్. శాండ్ బోర్డింగ్. ఇది స్నో బోర్డింగ్ లాంటి సాహసోపేతమైన క్రీడ. ఒక బోర్డుపై నిల్చొని లేదా పడుకొని ఎడారిలోని ఇసుక తిన్నెల్లో జారుకుంటూ వెళ్ళటం. ఇది చూడటానికి తేలికైన దానిలా కనిపించినా కూడా చేయటానికి కష్టంగానే ఉంటుంది. స్కై డైవింగ్. ఇది కూడా ఒక అద్భుతమైన సాహస క్రీడ అని చెప్పవచ్చు. ఎందుకంటే క్రిందకు చూస్తే భారీ భవంతులు, చుట్టూ ఎడారి ప్రాంతం, కాళ్ల క్రింద సముద్రం, అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. నెక్స్ట్ జెట్ స్కైయింగ్. సముద్ర జలాల్లో జెట్ స్కైయింగ్ గొప్ప అనుభూతి. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. నీళ్లలో రైమంటూ దూసుకుపోవటం, హ్యాపీగా విహరించడం ఎవరైనా కోరుకునేదే. అందమైన సముద్ర తీరంలో రోడ్డుపై బైక్ నడిపినట్టుగా నడిపితే వావ్ అనిపించేలా ఉంటుంది. నెక్స్ట్ శాండ్ బ్యాషింగ్. దుబాయ్ ఎడారిలో కార్స్ వేసుకుని దూసుకుపోవటం శాండ్ బాషింగ్ అంటారు. ఇసుక తిన్నెల్లో యమ స్పీడ్గా కార్ని నడుపుకుంటూ వెళ్ళటం, వెనకాల దుమ్ము లేచిపోవటం చాలామందికి ఇష్టమైన కార్యక్రమం. మీకు కారు నడపడం వస్తే ఇంకెందుకు ఆలస్యం, దుబాయ్ వెళ్ళినప్పుడు తప్పక ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ హాట్ ఎయిర్ బెలూన్. ఇవి కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక దుబాయ్ ఆకాశంలో ఈ ఎయిర్ బెలూన్లో విహరిస్తూ మేఘాల్లో తేలిపోవడం మర్చిపోలేని అనుభూతినిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు దుబాయ్ వెళితే నేను వీడియోలో చెప్పినట్టుగా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్లోనివి అన్నీ కూడా ఆస్వాదించి ఎంజాయ్ చేయండి. మన లైఫ్ చాలా చిన్నది. ఉన్న దానిలో అవన్నీ ఎంజాయ్ చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు దుబాయ్ చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.